హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరొక వంటకంతో మీ ముందుకు వచ్చాను. సో మటన్ గ్రేవీ కర్రీ నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో వెళ్ళి చూడండి. మీరు వీడియోలో కనుక మీకు నా వంట నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో కుండలో చేస్తున్నాను. కుండ పెట్టుకొని ఆయిల్, కొంచెం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం అంత ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగొస్తుంది. సో అది ఫ్రై అయ్యాక చిటికెడంత పసుపు వేసుకోవాలి. మీ ఇష్టం. మీకు పసుపు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువలో వేసుకోండి, తక్కువలో కావాలంటే తక్కువ. మేము పసుపు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి సో నేను ఎక్కువ వేసాను. సో పసుపు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. సో మటన్ని ముందే బాగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట నేను. సో అదంతా వేసుకొని కింద నుండి బాగా ఆ మిశ్రమం అంతా మటన్కి పట్టేలాగా పెట్టేసుకోవాలి. దాని తర్వాత లిడ్ పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత మనకు మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ రిలీజ్ అయిన వాటర్తోనే మటన్ని కుక్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు. సో ఇలా రిలీజ్ అయిన వాటర్ తోటి కుక్ చేస్తే మటన్ చాలా టెండర్గా కుక్ అవుతుంది. సో ఆ మటన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ తోటి కుక్ చేశాను. సో మళ్ళీ లిడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా తర్వాత చూస్తే లిడ్ తీసాక చూసారా, ఆ వాటర్ అనేవి మొత్తం ఆవిరైపోయాయి. మొత్తం అయిపోయినాక ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. సో కారం మేము కొంచెం స్పైసీ లవర్స్ కాబట్టి నేను 3 to 4 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాను. మీరెంత తింటారో దాని ప్రకారం వేసేసుకోండి. సో నేను ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. సో కారం కూడా మనకి ముక్కకి చాలా బాగా పడితే ఏంటంటే పీస్ మనకి మటన్ అయినా చికెన్ అయినా నీసు వాసన రాకుండా ఉంటుంది. సో చూసారా, ముక్కకి కారం బాగా పట్టేసింది. సో ఇలా పట్టేశాక మనకి గ్రేవీకి వాటర్ పోసుకోవాలి. మనకు తగినంత ఎంత గ్రేవీ కావాలంటే అంత ముక్క మునిగే అంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మటన్ బాగా కుక్ అయిపోయింది. సో గ్రేవీ వాటర్ వేసేసుకొని మనం ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో మనం మగ్గనిచ్చామంటే మన మటన్ కర్రీ టేస్టీగా అండ్ చిక్కగా గ్రేవీ ఉండి రెడీ అయిపోయింది. సో లాస్ట్ కొత్తిమీర చల్లుకొని కొంచెం మసాలాలు వేసేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.